అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం స్తుతి గురించి తెలుసుకోబోతున్నాం. దయచేసి అందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నీవు సర్వోన్నతుడా, గొప్ప దేవా, మేము ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి అనే విషయాలను మేము ధ్యానిస్తూ ఉంటుండగా దయచేసి మా అందరితో మాట్లాడండి. స్తుతిలో ఉన్న శక్తిని మేము గ్రహించడానికి నీ వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడమని, స్పష్టంగా సూటిగా మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ రోజుల్లో మనం చాలామంది కూడా ఎక్కువ సమయం ప్రార్థన చేయగలుగుతున్నాం, ఎక్కువ సమయం మెసేజ్ చెప్పేవారు ఉన్నారు, కానీ ఎక్కువ సమయం స్తుతించేవారు మనకి ఈ రోజుల్లో అరుదుగా కనిపిస్తూ ఉన్నారు. మీకు విషయం చెప్పనా, మనం పరలోకం వెళ్ళిన తర్వాత దేవుణ్ణి ప్రార్థించడం, దేవుని సన్నిధానంలో మెసేజెస్ చెప్పడం ఉండదు, కానీ దేవుణ్ణి స్తుతించడం మాత్రమే ఉంటుంది, దేవుణ్ణి కీర్తించడం మాత్రమే ఉంటుంది. అక్కడ పాటలు మాత్రమే ఉంటాయి, అక్కడ ఎక్కువగా స్తుతి మాత్రమే ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. అక్కడ మనం ఎక్కువగా స్తుతించాలి అంటే ఇక్కడ మనం ట్రైనింగ్ అవ్వాలి. ఇక్కడ మనం స్తుతించకుండా మౌనంగా ఉండి స్తుతిస్తున్నప్పుడు బోరింగ్గా ఫీల్ అవుతే పరలోకం వెళ్ళిన తర్వాత మనం దేవుని స్తుతించలేం, అక్కడ కూడా బోరింగ్గా ఫీల్ అవుతాం. పరలోకంలో అంత పీస్ఫుల్గా ఎందుకు ఉంటుంది అంటే అక్కడ అందరూ స్తుతించేవారే ఉంటారు, ప్రార్థించేవారు, బాధలు చెప్పేవారు అక్కడ ఎవరు ఉండరు, ఎక్కువగా స్తుతిస్తారు కాబట్టి వారి అక్కడ పీస్ఫుల్ అనేది ఉంటుంది, వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు అక్కడ. కానీ భూలోకంలో మాత్రం ఎందుకు ఇలాంటి అనారోగ్య సమస్యలు, ఇలాంటి సమస్యలను మనం ఫేస్ చేస్తున్నాము అంటే మనం స్తుతించట్లేదు కాబట్టి. మన జీవితంలో స్తుతి ఉందా లేదా ఒకసారి మనల్ని మనం ఆగి పరిశీలించుకుందాం. ఈ యొక్క వర్తమానం అనంతరం మీరు తప్పకుండా ఒక డెసిషన్ తీసుకోవాలి. తప్పకుండా మనం ఈ లోకంలో ఎక్కువగా సమస్యలని అనుభవించడానికి మెయిన్ రీజన్ ఇదే. మనం ఆయనను ఎక్కువగా స్తుతించట్లేదు కాబట్టి మన జీవితంలో, మన కుటుంబంలో సమస్యలు అనేవి వస్తున్నాయి. మనం ఎందుకు స్తుతించాలి అసలు అనేది మనం ముందుగా చూసినట్లయితే, ఆయన స్తుతులకు పాత్రుడు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఎక్కడైనా ఉందా అలా? చూద్దామా ఒకసారి. కొంతమంది అంటారు ఓన్లీ పాత నిబంధనలోనే దేవుని స్తుతించాలని ఉంది, కొత్త నిబంధనలో లేదు, సో నేను స్తుతించను అని కొంతమంది డెసిషన్ తీసుకొని స్తుతించడం అనేది మానేశారు. కానీ బైబిల్ మొత్తంలో మనం చూసినట్లయితే ప్రతి చోట, అనేక చోట్ల కూడా ఉన్నది దేవుని స్తుతించాలి అని. కొత్త నిబంధనలో ఉంది, పాత నిబంధనలో ఉంది. బైబిల్ సరిగ్గా చదవడం రాక, చూడడం రాక దేవుడు కొత్త నిబంధనలో రాయలేదు అని అంటూ ఉంటారు. అయితే అసలు మనం దేవుని ఎందుకు స్తుతించాలి అనేది మొదటగా మనం చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము ఏమని సెలవిస్తుందంటే, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూసారా, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు, సర్వమును సృష్టించిన దేవుడై ఉన్నాడు. మనం సర్వాన్ని సృష్టించిన దేవుణ్ణి మనం స్తుతించకుండా దేవుడు సృజించినటువంటి వాటిని, అంటే మనం కలిగి ఉన్నటువంటి వాటిని మనం స్తుతిస్తున్నాము. దేవుడు మనకి బాడీని ఇచ్చారు, మనం ఏం చేయాలి? ఈ దేహాన్ని ఇచ్చిన దేవుని స్తుతించాలి. కానీ మనం ఏం చేస్తాం? ఈ కన్ను ఎంత బాగుంది, ఈ ముక్కు ఎంత బాగుంది, నా హ్యాండ్స్ ఎంత బాగున్నాయి, నేను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాను, నేను చాలా అందంగా ఉన్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవునికి మనం ఏం చెప్పాలి? దేవా, నాకు ఈ కన్ను ఎంత అందంగా ఇచ్చావు, నీకు వందనాలు. దేవా, నాకు మంచి షార్ప్ నోస్ ఇచ్చావు, నీకు వందనాలు. దేవా, నాకు మంచి హార్ట్ ఇచ్చావు, వందనాలు అని అలా చెప్పాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని సృష్టికర్తను మనం స్తుతించకుండా సృష్టికర్తచే సృజింపబడినటువంటి వాటిని మనం స్తుతిస్తున్నాము. అందుకే మన జీవితంలో కొన్నిసార్లు మనం శ్రమల పాలవుతూ ఉన్నాము. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మనం సృష్టికర్తని మాత్రమే స్తుతించాలి. ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. అప్పుడప్పుడు స్తోత్రార్హుడా? కాదు. సండే స్తోత్రార్హుడా? కాదు. ఓన్లీ ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి స్తోత్రార్హుడా? కాదు. నిరంతరము స్తోత్రార్హుడు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అని మనం పాడతాం కదా, అలా మనం ఎల్లప్పుడూ ఆయనను స్తుతించాలి. ఎందుకంటే ఆయన నిరంతరం స్తోత్రార్హుడు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మనం ఎందుకు స్తుతించాలి అంటే ఆయన నిరంతరం స్తోత్రార్హుడు కాబట్టి ఆయనను మనం స్తుతించాలి. మరి మనం ఎందుకు పాటలు పాడాలి, ఎందుకు ఆయనను కీర్తించాలి, ఎందుకు సన్నతించాలి అని మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 59వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించెదను.
చూసారా, మనం ఆయనను ఎందుకు కీర్తించాలంటే ఆయన మన బలమై ఉన్నాడు కాబట్టి మనం ఆయనను కీర్తించాలి. మనలో ఈ రోజుల్లో చాలామంది ఎందుకు బలహీనులుగా మారిపోతున్నారు, ఎందుకు శక్తిహీనులుగా మారిపోతున్నారు? అది ఆధ్యాత్మికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. ఎందుకు మనం బలహీనులుగా అయిపోతున్నాము అంటే మన బలమైనటువంటి దేవుని మనం గుర్తించలేకపోతున్నాం. మన బలం ఎవరు? ఆయనే. ఆయనను మనం కీర్తించాలి. నా బలమా, నిన్నే కీర్తిస్తాను అని దావీదు భక్తుడు అంటున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? అంత గొప్ప రాజు, ఆయన స్టేటస్ని పక్కన పెట్టేశారు. ఆయన సపరేట్గా ఒక రూము అతని కోసం సపరేట్గా ఉంచుకొని అందులో దేవునితో కలుసుకోవడానికి ఆయన అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు ఆ స్థలాన్ని. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన ఏవైతే వస్తువులు వాడాడో వాటిని ఆ రూమ్లో ఉంచుకున్నాడు. ఆ రూమ్లో ఉంచుకొని వాటిని చూస్తూ, దేవా, నన్ను ఆ స్థితి నుండి, గొర్రెల కాపరిగా ఉన్న నన్ను ఆ స్థితి నుండి ఈ స్థితికి తీసుకొచ్చిన దేవా నీకు వందనాలు అని ప్రతిరోజు అనునిత్యము అక్కడ ఆయన స్తుతిస్తూ ఉండేవాడు. గొప్ప రాజైనా కూడా నేను ఈ విధంగా చేయకూడదు కదా, నేను ఈ విధంగా నేల మీద నేను మోకరించకూడదు కదా అని ఎప్పుడూ తను అనుకోలేదు. మనం ఎక్కువగా స్తుతించే విషయాలన్నీ కూడా, ఈ స్తుతి గురించి ఎక్కువగా కూడా మన కీర్తనల గ్రంథంలోనే ఉంది. సో మనం ఒక దావీదు భక్తుని మనం ఒక ఎగ్జాంపుల్గా, ఒక రోల్ మోడల్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయన దేవుణ్ణి ఎక్కువగా స్తుతించాడు. మనం ఆయనను తీసుకోవచ్చు ఒక రోల్ మోడల్గా. ఆయన యొక్క స్టేటస్ని పక్కన పెట్టేశాడు. మనం కూడా మన జీవితంలో మనకున్న స్టేటస్లు, మనకున్న అహంకారము, కోపము అన్నీ పక్కన పెట్టేస్తే ఆయనను మనం ఎక్కువగా స్తుతించగలుగుతాము. నేను ఈ విధంగా చేయొచ్చా అని మనం అనుకోకూడదు. మనం ఆ విధంగా చేస్తేనే, మనం ఎక్కువగా స్తుతిస్తేనే మనలో ఉన్న కోపం పోతుంది, మనలో ఉన్న ద్వేషం పోతుంది, మనలో ఉన్న అనారోగ్య సమస్యలు పోతాయి, ఆర్థిక ఇబ్బందులు పోతాయి, అన్నీ పోతాయి. ఈ రోజున మీలో ఎవరైనా ఎక్కువగా కోపంతో ఉన్నారా? ఎక్కువగా స్తుతించండి. మీ కోపాన్ని దేవుడు తీసివేస్తాడు. ఎందుకంటే స్తుతి అనేది మన స్థితిని మారుస్తుంది. స్థితి అనగానే మనకు స్టేటస్ గుర్తొస్తుందేమో, స్టేటస్ కూడా కావచ్చు. ముఖ్యంగా మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో దేవుడు మార్పులు తీసుకొస్తాడు. దేవునికి ఇష్టం లేని వాటన్నింటిని మనకు దూరం చేస్తాడు. మన ఆ స్థితిని దేవుడు ముఖ్యంగా మారుస్తాడు. సో మనం దేవుని ఎక్కువగా స్తుతించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన మన బలమై ఉన్నాడు కాబట్టి మనం ఆయనను కీర్తించాలి. నాకు బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయం అంటే చాలా ఇష్టం. ఏంటంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలో యెహోషాపాతు గారు చేసినటువంటి ప్రార్థన చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన స్తుతించిన విధానం, ఆయన ఒక రాజు అయి ఉండి కూడా ఆయన యుద్ధ రంగానికి వెళ్ళినప్పుడు, మామూలుగా యుద్ధానికి వెళ్ళిన వారు ఏం చేస్తారు? అరే నువ్వు అక్కడుండు, అరే నువ్వు ఇక్కడుండు, శత్రువులు రాగానే మనం ఇలా చంపేద్దాం, మనం అప్పుడు జయాన్ని పొందుతాం అని అంటూ ఉంటారు కదా. కానీ ఈ రాజు ఏం చేశారో ఒక్కసారి మీరు ఈ అధ్యాయాన్ని కంప్లీట్గా చదివితే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం మొత్తం ఒక్కసారి మీరు కంప్లీట్గా చదవండి. ఒక రాజు అయి ఉండి కూడా స్తుతించాడు. ఆయన ఒక్కడే స్తుతించకుండా, స్తుతించడానికి అనేక గాయకులని, మరి స్తుతించే వారిని ఏర్పాటు చేశాడు. ఎవరైనా యుద్ధానికి వెళ్ళే ముందు, అరే మీరు అన్నీ తీసుకున్నారా, కత్తులు తీసుకున్నారా, ఖడ్గాలు తీసుకున్నారా, డాలు పట్టుకున్నారా అని అడుగుతారు. కానీ ఈయనేం చేశాడు? అరే మీరు స్తుతించండి, మీ దేవుణ్ణి మీరు ఆశ్రయంగా పెట్టుకోండి, కృతజ్ఞతతో వెళ్ళండి, స్తుతితో వెళ్ళండి అని చెప్తూ ఉన్నాడు. సో మనం యెహోషాపాతు గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అన్ని విషయాలలో కూడా స్తుతించాలి. మనకెదురైన శోధనలో స్తుతించాలి, మనకెదురైన అపజయాల్లో స్తుతించాలి, మనకెదురయ్యే ఓటమిలో స్తుతించాలి, బిగ్గరగా స్తుతించాలి. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడు బిగ్గరగా స్తుతించగలుగుతాం? సంతోషంలో ఉన్నప్పుడు ఎక్కువగా స్తుతించగలుగుతాం, బిగ్గరగా, ఉత్సాహంగా, ఉజ్జీవంగా ఎక్కువగా స్తుతించగలుగుతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాశారనుకోండి, ఎగ్జామ్స్ అయిపోయిన లాస్ట్ డే వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఎగ్జామ్స్ అయిపోయినాయి అని అంటూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడు అంటారు? మళ్ళీ రిజల్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే అంటారు, నేను పాస్ అయ్యాను ఫస్ట్ క్లాస్లో అని అంటారు. కానీ అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎవరైనా అంతే ఉజ్జీవంగా స్తుతిస్తారా? యుద్ధ రంగంలో ఉన్నప్పుడు అంతే ఉజ్జీవంగా ఎవరైనా స్తుతిస్తారా? ఇక్కడ యెహోషాపాతు గారు చేశారు. ఇతన్ని కూడా మనం ఒక రోల్ మోడల్గా తీసుకోవచ్చు. ఎందుకంటే స్తుతి అనేది మనకు ఒక ప్రాకారంగా ఉంటుంది. మనం స్తుతించినప్పుడు దేవుడు మనకి ఒక ప్రాకారాన్ని, ఒక కంచెను వేస్తారు.
ఒక గొప్ప రాజైనా సరే ఒక ఎత్తైన కోటను కట్టుకొని ప్రాకారాన్ని కట్టకుండా వదిలేస్తాడా? లేదు. మనం ఇల్లుని కట్టుకొని మన చుట్టూ ఒక ప్రాకారాన్ని కట్టుకోకుండా ఆ ఇల్లుని అలాగే వదిలేస్తామా? లేదు. అందుకే మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎదుగుతూ ఉన్నప్పుడు, లేదా మన ఆధ్యాత్మిక జీవితం ఎదగాలి అన్నప్పుడు కూడా మనం ఒక ప్రాకారాన్ని నిర్మించుకోవాలి. మనం ఎలా నిర్మించుకోగలుగుతాం మరి? అందుకే మనం స్తుతించాలి. స్తుతించినప్పుడు మనకు చుట్టూ ఒక ప్రాకారం అనేది వస్తుంది. దేవుడు మనకి ఒక ప్రాకారాన్ని ఉంచుతాడు. ఈ యొక్క ప్రాకారం మనం ఉత్తి ఇటుకలతో కట్టేసి వదిలేస్తామా? లేదు. దానిపైన ఎవరు ఎక్కకుండా దిగకుండా, మన లోపలికి ఎంటర్ అవ్వకుండా వాటిపైన రాజులైతే ఇలాగ చేస్తూ ఉంటారు. కొంతమంది చోట్లలో నేను చూశాను, ప్రాకారం కట్టి అలా వదిలేయరు. దానిపైన మేకులు కానీ గాజు సీసాలు పగలగొట్టేసి వాటిపైన అది కట్టిన కొత్తలో వాటిని అక్కడ నాటుతూ ఉంటారు. అంతేకాకుండా స్టోన్స్ని కూడా, కొన్ని రాతి వంటివి కూడా రాళ్ళని కూడా వాళ్ళు పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరు దొంగలు కానీ ఎవరు వాళ్ళ హోమ్లోకి రాకుండా, మరి దొంగలు దోచుకొని పోకుండా అలాంటివి ఆలోచించి అలా పెడుతుంటారు. సో మనం కూడా మన జీవితంలోనికి సాతాను ఎంటర్ కాకుండా, మన జీవితంలోనికి శోధనలు ఎంటర్ కాకుండా దేవుడు మనకు ఒక ప్రాకారాన్ని మనం స్తుతిస్తే నిర్మిస్తాడు. మరి యెహోషాపాతు గారు మరి స్తుతించడానికి అనేక గాయకులని మరి పంపించాడు కదా. మరి అతని జీవితంలో ఏదైనా మేలు పొందుకున్నాడా? స్తుతించడం ద్వారా మరి ఏమైనా అనుభవించగలిగాడా అని మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీల మీదను, మోయాబీల మీదను, షెయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను కనుక వారు హతులైరి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, యెహోషాపాతు తరపున ఉన్న సైన్యం అంతా కూడా చాలా బలహీనమైన సైన్యం. వీరికి ఎదురుగా వచ్చిన యుద్ధంలో వీరికి ఎదురుగా వచ్చిన శత్రువులు మాత్రం చాలా బలమైన వారు. కానీ ఈ యొక్క బలహీనులని దేవుడు విక్టరీ పర్సన్స్గా మార్చాడు. ఎప్పుడు కూడా దేవుడు బలహీనులని గనులుగా చేస్తారు. ఎప్పుడంటే ఆయనను స్తుతించినప్పుడు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విక్టరీ పర్సన్గానే చేస్తాడు, కానీ విక్టిమ్గా చేయడు. విక్టరీ పర్సన్ అంటే విజేతలుగా, విక్టిమ్ అంటే బాధితుడు. మనకు దేవుడు ఎప్పుడు కూడా మనకు ఎదురైన ప్రతి పరిస్థితుల్లో విజయాన్ని ఇస్తారు, కానీ మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి మనం బాధితులుగా మార్చబడకూడదు. దేవుడు అలా ఉంచాడు మనల్ని ఎప్పుడు విక్టరీ పర్సన్గానే ఉంచుతారు, విక్టిమ్గా ఉంచాడు దేవుడు. సో మనం విక్టోరియస్ పర్సన్గా మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి. ఆయనను స్తుతించినప్పుడు దేవుడు మనకి ఒక ప్రాకారంగా ఉంటాడు. ఇప్పటి వరకు మనం 3 పాయింట్స్ చూసాం కదండి. దేవుని ఎందుకు స్తుతించాలి, ఎందుకు కీర్తించాలి, స్తుతిస్తే దేవుడు మనకు ఒక ప్రాకారంగా ఉంటాడు అని మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరి కీర్తనల గ్రంథం 150వ అధ్యాయం మీరు మొత్తము చూడొచ్చు. అక్కడ దేవుని యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయం నందు ఆయనను స్తుతించుడి, సర్వమండలమా సితార్లతోనూ బూరలతోనూ అన్నిటితోనూ సర్వ ప్రాణులారా ఆయనను స్తుతించుడి అని కీర్తనల గ్రంథం 150వ అధ్యాయం అంతా కూడా ఉంటుంది. మొత్తం కూడా స్తుతి గురించే ఉంటుంది. మరి మనం ఎక్కువగా ఎందుకు స్తుతించలేకపోతున్నాం? బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు ఉంది కదా స్తుతించాలి అని. స్తుతి మనకు ప్రాకారంగా ఉంటుంది. ఆయన నిరంతరం స్తోత్రార్హుడని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మనం పరలోకం వెళ్ళిన తర్వాత ఆయనను ఎక్కువగా స్తుతించడమే ఉంటుంది. మనం ఇక్కడ ట్రైనింగ్ తీసుకోలేకపోతే అక్కడికి వెళ్ళాక బోరింగ్గా ఫీల్ అవుతాం, అక్కడికి వెళ్ళాక మౌనంగా ఉండాల్సి వస్తుందేమో. ఒకసారి పరిశీలించుకోండి. మన ప్రాణాలతో చెప్పుకుందామా, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా ప్రాణమా ఆయనను స్తుతించు. నువ్వెందుకు స్తుతించలేకపోతున్నావు? నా ప్రాణమా ఆయన నిరంతరం స్తోత్రార్హుడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవక స్తుతించు. అలనాడు దావీదైతే ఏ విధంగా స్తుతించాడు? గొర్రెల కాపరి నుండి రాజుగా తీసుకెళ్ళాడు దేవుడు. నిరంతరం నువ్వు స్తోత్రార్హుడవయ్యా అని ఏ విధంగా స్తుతించాడు? నా ప్రాణమా నువ్వు కూడా అలా స్తుతించు. ఎంత శ్రమల్లో గుండా నువ్వు వెళ్ళినా కూడా దేవుడు నిన్ను విడిపించాడు. నా ప్రాణమా నువ్వు ఆయనను స్తుతించు అని మన ప్రాణాలతో చెప్పుకుందాం. ఆయన చేసిన ఉపకారంలో ఏది మరవకుండా మనం ఎప్పుడు స్తుతించగలుగుతాము అంటే, ఆయన యొక్క గుణగణాలను, ఆయనలో ఉన్న ప్రేమను మనం ఎరిగినప్పుడే. ప్రార్థించిన వారు సనగవచ్చేమో, కానీ స్తుతించిన వారు ఎప్పుడూ సనగరు.
స్తుతిస్తే మన స్థితి మారుతుంది, స్తుతిస్తే మన జీవితాలు బాగుపడతాయి. ప్రార్థించేవారు ప్రార్థనకి తగిన జవాబు రాలేదని, ప్రార్థనకు తగిన ప్రతిఫలం రాలేదని, నాకు గర్భఫలం కావాలని, నాకు జాబ్ కావాలని, నాకు శాలరీ ఎక్కువ పెరగాలని, నాకు అది కావాలి ఇది కావాలని ప్రార్థించిన వారు అది పొందుకోకపోతే దేవునిపైన సనగొచ్చు, ఇశ్రాయేల్ ప్రజల్లాగా సనగొచ్చు. కానీ మోషేలాగా మొరపెట్టేది ఎవరంటే, మోషేలాగా దేవునితో అన్యోన్యత కలిగి జీవించేది ఎవరంటే, మోషేలాగా దేవుని హార్ట్ బీట్ని తెలుసుకునేది ఎవరంటే దేవుని స్తుతించిన వారు మాత్రమే, ఆయన ప్రేమను ఎరిగిన వారు మాత్రమే. మనం స్తుతించుట ద్వారా మనకే మేలు, మనకే మేలు. ఇది గుర్తుంచుకోండి, స్తుతించుట ద్వారా మనకే మేలు. దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధిని కోరుకుంటున్నారు. విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రవేశించాలని ఆయన ఆశ. తన యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఆయనకు సన్నిహితంగా ఉండాలన్నదే ఆశ. ఈ లోకంలో మన యొక్క పిల్లలు మన మాట వినరు ఒక్కోసారి, కానీ మనం వారు ఏది అడిగినా కూడా ఇస్తూ ఉంటాము. అవిధేయులైన పిల్లలకే, లోబడనోళ్ళని పిల్లలకే మనం అన్నీ ఇస్తుంటే, మన మాట వినని పిల్లలకే, మనపైన తిరుగుబాటు చేసే పిల్లలకే, మనల్ని బాధించే పిల్లలకే మనం అన్నీ చేస్తూ ఉంటే, దేవుని స్తుతించే వారికి దేవుడు ఏది కొదువు చేయడు. కాబట్టి ఈరోజు నుండి మీరు ఒక డెసిషన్ తీసుకోండి. దేవా, నేను ఎక్కువ సమయం స్తుతిస్తాను. ఎక్కువ సమయం ప్రార్థించటం కంటే ఎక్కువ సమయం స్తుతించటం మేలు. సో ఈరోజు మీరు తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే 80% స్తుతించాలి, 20% ఆయనను అడగాలి. స్తుతించిన తర్వాత ఏ ప్రార్థన అయినా అడగండి, తప్పకుండా దేవుడు చేస్తాడు. నా నామంలో ఏది అడిగినా కూడా ఇస్తానని అన్నారు. మనం స్తుతించిన తర్వాత ఏది అడిగినా కూడా దేవుడు త్వరగా రెస్పాండ్ అవుతారు. ఈ లోకంలో కొత్తగా పెళ్ళైన వారిని మీరు చూడొచ్చు, భార్య భర్తను పొగుడుతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి. మనం ఎక్కువగా దేవుని ప్రేమిస్తే మనం ఆయనని ఎక్కువగా స్తుతిస్తాము. కొత్తగా పెళ్ళైన భార్య భర్త దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి అని అడగదు. ఎలా చెప్తుందంటే, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, మీరు చాలా నన్ను అర్థం చేసుకుంటున్నారు, నన్ను బాగా చూసుకుంటున్నారు, మీలాంటి భర్త దొరకడం నాకు చాలా అదృష్టం, మీరు చాలా క్యూట్గా ఉన్నారు అని ఇలాంటివన్నీ చెప్తుంది. తనకు తెలుసు తను బాగున్నాడు అని, కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే, నాలో ఉన్న ఈ గుణాలను, నాలో ఉన్న ఈ అందాన్ని నా భార్య పొగుడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని తను కూడా చాలా హ్యాపీగా ఉప్పొంగుతూ ఉంటాడు, ఫీల్ అవుతూ ఉంటాడు. సో మనం కూడా దేవుడు ఎలాంటివాడో దేవునికి తెలుసు, కానీ మనం ఎందుకు స్తుతించాలి అంటే మనకే మేలు, మనకు ఆశీర్వాదం రావాలంటే మనం ఆయనని స్తుతించాలి. మనల్ని మనం తగ్గించుకొని క్రీస్తు మనసు కలిగి ఆయన ఉపకారములను, ఆయన మేళ్లను మనం తలుచుకుంటూ ఆయనను స్తుతించాలి. దేవా, నీవు నిరంతరం స్తోత్రార్హుడవయ్యా, ఈ రోజున నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే దానికి కేవలం కారణం నీవేనయ్యా అని మనం ఆయనను స్తుతించాలి. స్తుతిస్తే మనకేమైనా ఆశీర్వాదం వస్తుందా అని బైబిల్ వాక్యం ఎక్కడైనా ఉందా? కొత్త నిబంధనలో కొంతమంది అంటూ ఉంటారు, అసలు దేవుని స్తుతించమని ఎక్కడా లేదు అంటారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ఏమని సెలవిస్తుందో ఒక్కసారి చూద్దామండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎప్పుడు అనుగ్రహిస్తాడు ప్రతి ఆశీర్వాదము? ఆయనను మనం స్తుతించినప్పుడు. మన యొక్క స్తుతుల మూలంగా ఆయన ఎప్పుడైతే స్తుతింపబడతాడో మనకు ఆత్మ సంబంధమైన పరలోకము నుండి ప్రతి ఒక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తారు. ఈరోజున మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా సరే, ఈరోజున ఒక డెసిషన్ తీసుకోండి. దేవుడు మీకు ప్రాకారంగా ఉంటాడు. దేవుడు మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. మీకు చెప్పుకోదగిన ఒక సాక్ష్యం ఉంటుంది. ఎప్పుడంటే దేవుని మీరు స్తుతించినప్పుడు. ఈరోజున మీరు ఒక తీర్మానం తీసుకోండి. ఈ యొక్క స్తుతి వర్తమానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ, సర్వోన్నతుడ, గొప్ప దేవ, అద్భుత రీతిలో నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు దేవా. మరి యొక్క వర్తమానం ద్వారా అనేకులను మార్చండి. నేను ఎక్కువగా స్తుతించడానికి మమ్మల్ని ప్రేరేపించండి. మీ నామ మహిమార్థమే జీవించే కృపనివ్వమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఆల్.